హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మహారాజా 10 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 10 రోజులకి 5,43,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 10,95,00,000. ఇక ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్కల్ బిజినెస్ చేసింది 3 కోట్లు. మరి బెలకుని కొట్టాలంటే 3,50,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా 10 రోజులకి లాభాల్లో ఎంత ఉందంటే 2 కోట్లు దాదాపుగా లాభాల్లో అయితే ఉంది. ఇక ఓవరాల్ గా గ్రాస్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా 10 రోజులకి 39,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకి 10,95,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 10,25,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్ లో అయితే 20,40,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 81,20,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 39,25,00,000. సో ఓవరాల్ ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ 21 కోట్లు. అండ్ ప్రెసెంట్ ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 10 days కి నెట్ క్యాష్ ఎంత మామా 39,25,00,000. సో బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంత మామా 21 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా ఓవరాల్ గా 10 రోజులకి లాభాల్లో ఎంత ఉందంటే 18,25,00,000తో సినిమా లాభాల్లో ఉంది. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ అదేవిధంగా తొందరలో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి జాయిన్ అవబోతుంది. కానీ ఈ నెల జూన్ 27వ తేదీన కల్కి 2898 గ్లోబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ప్యాన్ మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా వర్కింగ్ డే లో ఎలా కలెక్షన్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే కల్కి 2898 అండ్ ఒక 10 days మాత్రం ఆ జోరెత్తి కనిపిస్తుంది. మొత్తానికి ఇది 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో జాయిన్ అవుతున్న మహారాజా మూవీ. వెయిట్ చేద్దామా. మొత్తానికి సినిమా ఓటీటీ రైజ్ తీసుకుంది నెట్ఫ్లిక్స్. మనకు థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్ లోనే ఈ సినిమా అయితే వచ్చేస్తుంది. కానీ డేట్ అయితే నేనైతే చెప్పలేను మామ, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.